సస్పెండెడ్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుపై కేసు నమోదైంది. హైదరాబాద్ పంచగుట్టలో ప్రణీత్ రావుపై ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఫిర్యాదు చేశారు. ఇక ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో పాటు మరికొంతమంది మీద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు పోలీసులు. ఎస్ఐబి కార్యాలయంలో కీలక సమాచారం ఉన్న హార్డ్ డిస్క్లు, కంప్యూటర్ ధ్వంసం చేశారు ప్రణీత్ రావు. ఇక ప్రత్యేకంగా 17 సిస్టమ్స్ ఏర్పాటు చేసుకుని రహస్య సమాచారం సేకరించారు ప్రణీత్ రావు. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తన వద్ద ఉన్న సమాచారాన్ని ఇతర హార్డ్ డిస్క్లలోకి మార్చుకున్నారు. సీసీ కెమెరాలు ఆఫ్ చేసి సాక్ష్యాలు తారుమారు చేసినట్లు ఎస్ఐబి అధికారులు గుర్తించారు. ఎస్ఐబి అదనపు ఎస్పీ రమేష్ పంచగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ప్రణీత్ రావుతో పాటు అతడికి సహకరించిన అధికారులపై కేసు నమోదైంది. ప్రణీత్ రావు మీద ఐపీసీ 409, 427, 201, 120B పీడీపీపీ యాక్ట్ కింద కూడా ఫైల్స్ అయ్యాయి. ఈ సమాచారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. ప్రణీత్ రావు ఈ మధ్య కాలంలో వినిపిస్తున్నటువంటి పేరు చాలా తీవ్రంగా ఆయన చుట్టూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ప్రణీత్ రావు ఎవరు? ఈ ప్రణీత్ రావు ప్రస్థానం ఏంటి? ఇవన్నీ పక్కన పెడితే ఒక పోలీసు అధికారిగా సాక్షాత్తు పోలీసు బాస్ అయిన డీజీపీ ఫోన్నే హ్యాక్ చేశారు, డీజీపీ ఫోన్నే ట్యాప్ చేశారు అంటూ ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణ. ఇది ఆయన వరకే పరిమితం కాలేదు. ఆయన కొంతమంది పోలీసు అధికారుల కళ్ళల్లో ఆనందం చుట్టడం కోసం, కొంతమంది పోలీసు అధికారుల మెప్పు కోసం పలువురు వ్యాపారస్తులని, పలువురు జర్నలిస్టులని, ఉద్యమకారులని, తెలంగాణ వాదులని, లాయర్లని, ఇట్లా రకరకాల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఉన్నాయి ఈయన మీద. ఇది కాసేపు పక్కన పెడదాం. అసలు ప్రణీత్ రావు యొక్క ఉద్యోగ ప్రస్థానమే వివాదాస్పదం. ఆయనతో పాటు ఉద్యోగంలో చేరినటువంటి పలువురు అధికారులు ఎస్ఐలుగా, సిఐలుగా ఉంటే ఈయన అంచెలంచెలుగా ఎదుగుతూ డిఎస్పీగా ఉన్నారు. డిఎస్పీగా కూడా ప్రత్యేకమైనటువంటి పోస్ట్లో ఉన్నారు. ఎస్ఐబిలో డిఎస్పీగా ఉన్నారు. ఇక్కడే కీలకమైనటువంటి అంశం ఉంది. ఎస్ఐబికి ఉండేటటువంటి అధికారాలని దుర్వినియోగం పరిచి సాక్షాత్తు డీజీపీ ఫోన్ని కూడా ట్యాప్ చేశారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైన ఆరోపణ. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే ఆయన ఎవరి కళ్ళలో ఆనందం చుట్టానికి ప్రయత్నించారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తం పోలీస్ వ్యవస్థని ఒక్క చేతిలో పెట్టి కంట్రోల్ చేయాలని భావించినటువంటి అప్పటి ఐజీ ఇంటెలిజెన్స్ వైపు ఒకవైపు వేళ్లు చూపిస్తుంటే, మరోవైపు గతంలో సైబరాబాద్ కమిషనర్గా ఉన్న స్టీఫెన్ రవీంద్ర, ఆయన అనుచర వర్గం, వీళ్ళందరి చుట్టూ కూడా వేళ్లు చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ ఒక ఆరోపణల క్రమం వస్తుంటే మరికొన్ని అంశాలు కూడా ప్రధానంగా చర్చలోకి వస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు రాత్రి 42 హార్డ్ డిస్క్లని ధ్వంసం చేశారనేది ఈరోజు ప్రణీత్ రావు పైన ప్రధానమైన ఆరోపణ. ఇప్పటికే ప్రణీత్ రావు మీద ఇదే అంశం పైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎస్ఐబి అడిషనల్ డీసీపీ కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఆ అడిషనల్ డీసీపీ కంప్లైంట్ ఆధారంగా కొన్ని సెక్షన్లతోటి ప్రణీత్ రావుకు సహకరించిన కొంతమంది అధికారులపై కేసులు కూడా బుక్ అవుతున్నట్టు పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రాథమికమైనటువంటి అంశం ఏంటంటే, సాక్ష్యాలని ధ్వంసం చేశారనే విషయంలో మాత్రమే కేసుల పరంపర మొదలైంది. అసలు ఈ వ్యవహారంలో కీలకమైనటువంటి అంశం ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఎవరి ఫోన్లని ఎవరు చెప్తే ట్యాప్ చేశారు అనేది కీలకం. ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ, ఈ అంశానికి సంబంధించినటువంటి డిస్కషన్ ఇప్పుడు మొదలైంది. కాబట్టి ఇప్పుడు దర్యాప్తు ఆ దిశలో కూడా జరగాలని తెలంగాణ సమాజం, తెలంగాణ మేధో సమాజం, తెలంగాణ ఉద్యమకారులు, ఎవరెవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కోరుకుంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ బాధితుల క్రమ వరుసలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్లుగా సాక్షాత్తు మాజీ పోలీసు డీజీపీలు కూడా దీని విషయంలో బాధితులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది.
ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు, గవర్నర్ స్వయంగా తనే అనుమానం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి, గతంలో ఎంపీగా ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి తన ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అనుమానాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి, గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ దానికి సంబంధించినటువంటి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఇన్ని ఆరోపణలు ఉన్నటువంటి ఈ వ్యవహారం ఖచ్చితంగా ఇది సింపుల్గా అయిపోయేది కాదు, సింపుల్గా కేసులతోటి ఆగిపోయేటటువంటి పరిస్థితి కాదు. ఇప్పుడు ఈరోజు పంజాగుట్ట పోలీసులు బుక్ చేసినటువంటి కేసు కూడా, ఆ కేసు యొక్క అంశాన్ని చూస్తే పబ్లిక్ ఆఫీస్ని దుర్వినియోగం చేయటం, అట్లాగే పబ్లిక్ ఆఫీస్లో ఉన్నటువంటి విధుల నిర్వహణలో భాగంగా ఉన్నటువంటి ఏదైతే రికార్డులు ఉంటాయో ఆ రికార్డుల ధ్వంసం, రెండవది 120 క్రిమినల్ కాన్స్పిరసీ, ఇటువంటి కొన్ని సెక్షన్స్ పెడుతున్నారు. దీంతో పాటుగా ఐటీ యాక్ట్ పెడుతున్నారు. ఇవన్నీ కూడా సాక్ష్యాలను నాశనం చేయటం వరకు మాత్రమే ఆలోచించాలి. కానీ ఇవి కూడా 10 సంవత్సరాల పైగా ఇంప్రిజన్మెంట్ పడే అవకాశం ఉన్నటువంటి 2 సెక్షన్లు ఉన్నాయి. దీంట్లో 7 సంవత్సరాల పైగా ఇంప్రిజన్మెంట్ పడే అవకాశం ఉన్నటువంటి సెక్షన్లు 3 ఉన్నాయి. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడప్పుడే బెయిల్ రావడానికి కూడా ప్రణీత్ రావుకి సహకరించిన మిగతా వాళ్ళకి కానీ బెయిల్ రావడానికి కూడా ఆస్కారం లేదు. ఈ అంశాలని ఒక పక్కన పెడితే కీలకంగా ఉన్నటువంటి ఇంకొక అంశం ఉంది ఇక్కడ. ఎవరెవరు ఈ ఫోన్లని ట్యాప్ చేశారు, ఎవరి ఫోన్లను ట్యాప్ చేశారు అని పరిశీలించే క్రమంలో కీలకంగా వస్తున్నటువంటి పేర్లు, వాటికి సంబంధించినటువంటి బాధితులు, ఆ బాధితులు కొంతమంది బయటకు వచ్చి కేసులు పెట్టే ఉద్దేశంలో కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది వ్యాపారస్తులని, కొంతమంది జర్నలిస్టులని, కొంతమంది న్యాయవాదులని, కొంతమంది ఉద్యమకారులని, ఇలా రకరకాల వ్యక్తులని కొంతమంది టార్గెట్స్, ఒక గ్రూప్ ఆఫ్ సెక్షన్ని టార్గెట్ చేసి ఈ వ్యవహారం మొత్తం నడిచింది. కాబట్టి ఈ వ్యవహారం మొత్తం మీద సమగ్ర విచారణ జరిగినప్పుడు మాత్రమే ఇప్పుడు బుక్ చేస్తున్నటువంటి కేసులు రికార్డుల ధ్వంసానికి, సాక్ష్యాల ధ్వంసానికి సంబంధించినవే. కాబట్టి తదుపరిగా జరిగే ఘట్టంలో సమగ్ర దర్యాప్తు అనంతరం మరొక కేసు, అంటే వ్యక్తుల యొక్క ప్రాథమిక హక్కులని, ఫోన్ మాట్లాడుకోవడం అనే ప్రాథమిక హక్కుని హరించే దగ్గర నుంచి మొదలు పెడితే రకరకాల సివిల్ మ్యాటర్స్ కూడా ఉన్నాయి. దీంట్లో సివిల్ మ్యాటర్స్ ఇంటూ పౌర హక్కులకు సంబంధించిన మ్యాటర్స్ ఉన్నాయి, సివిల్ రైట్స్కి సంబంధించిన మ్యాటర్స్ ఉన్నాయి. వీటితో పాటు ఒక వ్యక్తి గౌరవప్రదంగా తన వ్యవహారాన్ని ఇతరులతో మాట్లాడుకున్న సందర్భంగా వాటిని ట్రాక్ చేసి మొత్తం వ్యవహారాన్ని బెదిరింపులకు దిగి ఈ వ్యవహారాలన్నింటినీ చేతిలోకి తీసుకున్నటువంటి పోలీసులు కానీ, ఈ పోలీసులకు సహకరించినటువంటి ఈ ముఖ్యంగా సహకరించిన ట్యాపింగ్ బ్యాచ్ కానీ, వీళ్ళందరికీ సంబంధించినటువంటి వ్యవహారం. వీటితో పాటుగా దీంతో కొల్లుడైనటువంటి బ్రోకర్లు, ఆ బ్రోకర్లతో పాటు ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు, ఈ అధికార పార్టీ నాయకులు, బ్రోకర్లు, వీళ్ళందరి సమూహంలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ పాత్ర పోషించారనేది కూడా చాలా కీలకంగా గమనించాల్సినటువంటి విషయం. ఇక్కడ గతంలో సైబరాబాద్ కమిషనర్గా పనిచేసినటువంటి స్టీఫెన్ రవీంద్ర చుట్టూ చాలా ఆరోపణలు ఉన్నాయి. స్టీఫెన్ రవీంద్రకి సహకరించినటువంటి పలువురు వ్యక్తులు, ఆ పలువురు వ్యక్తులకు సంబంధించినటువంటి ఒక న్యూస్ ఛానల్లో యాంకర్గా పనిచేసేటటువంటి, ఒక న్యూస్ ఛానల్లో ప్రజెంటర్గా పనిచేసేటటువంటి ఒక వ్యక్తి, ఆయన చుట్టూ ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటి వ్యవహారంలో పూర్తి క్లారిటీ ఎప్పుడు వస్తుంది అంటే దీని మీద సమగ్ర విచారణ జరిగి, సమగ్ర విచారణ అనంతరం ఒక సమగ్రమైనటువంటి నివేదికతో వచ్చినప్పుడే క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అది జరిగే వరకు ఖచ్చితంగా తెలంగాణ పౌర సమాజం కానీ, తెలంగాణ ఉద్యమ సమాజం కానీ, తెలంగాణ మేధావులు కానీ, అదే సందర్భంలో గతంలో బాధితులుగా ఉన్న వాళ్ళందరూ కూడా కోరుకునేటటువంటిది ఒకటే, దానిపై ఒక సమగ్రమైనటువంటి విచారణ జరగాలి, సమగ్రమైనటువంటి సొల్యూషన్ రావాలి దీనికి అనేది.